హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా వైరల్ అవుతున్న వీడియో ఇది. ఎగ్ పౌచ్ చాలా మంది మాకు వస్తుంది అని వీడియో పెడుతున్నారు, కొంతమంది అయితే మాకు రావట్లేదు అని వీడియో పెడుతున్నారు. వీడియో అయితే ఖచ్చితంగా పెడుతున్నారు. ఇంతమంది ట్రై చేసినప్పుడు నేను కూడా ట్రై చేయాలి కదా, అందుకైతే నేనైతే ట్రై చేశాను. నాకైతే చాలా బాగా వచ్చింది. నేను చేసినట్టు మీరు ట్రై చేస్తే మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. మనం ఇంట్లో పోపు వేసుకుంటాం కదా, దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆయిల్ బాగా హీట్ గా ఉండాలి. అప్పుడు అందులో ఒక బాయిల్డ్ ఎగ్ వేసి ఇంకో గుడ్డిని పగలకొట్టి బాగా బీట్ చేసుకొని దాని పైనుంచి వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ గా ఉంటుంది కాబట్టి ఎగ్ బుస అని బాగా పొంగుతుంది. దానిపై నుంచి కొంచెం ఉప్పు, కారం, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసేసుకొని అటు ఇటు బాగా ఫ్లిప్ చేసుకొని కాల్చుకుంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నాకైతే ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది అనిపించింది. టేస్ట్ కూడా బానే ఉంది. ఇంకా మా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు స్కూల్ నుంచి వచ్చి. వాళ్ళకి తీసుకెళ్లి ఇస్తే టేస్ట్ చేయండి అమ్మా అంటే, ఇదేంటి రెండు మిక్స్ చేసేసావు, అది వేరేగా ఇది వేరేగా వేయాలి కదా, ఏంటి ఇది ఇలా ఉంది టేస్ట్, మాకైతే నచ్చలేదు, ఇంకా మీదట ఇంకెప్పుడు ఇలా వెయ్యొద్దు, సపరేట్ గానే వెయ్యి అని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.